ఇస్లామిక్ నాటో అనే పదం ఒక్కసారిగా అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఒక ముస్లిం దేశంపై దాడి జరిగితే అది అన్ని ముస్లిం దేశాలపై దాడిగా పరిగణించాలన్న ఆలోచన ఇప్పుడు మళ్లీ బలంగా వినిపిస్తుంది. ఈ కూటమి అవసరం అందరికంటే ఎక్కువగా పాకిస్తాన్కే ఉన్నట్లు కనిపిస్తుంది. భారత్ను సింగిల్గా ఫేస్ చేయలేకపోతున్న పాక్ అరబ్ నాటోతో పగటి కలలు కంటోంది. సౌదీ అరేబియా ఆర్థిక బలం, పాకిస్తాన్ అణుశక్తి, టర్కీ సైనిక సామర్థ్యం ఈ మూడు కలిస్తే పెద్ద శక్తిగా మార్చవచ్చన్న ప్రచారం సాగుతుంది. మాటల్లో ఐక్యత సులభమే, కానీ రాజకీయాల్లో నమ్మకం చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ నాటో నిజంగా రూపుదిద్దుకుంటుందా? అసలు ముస్లిం దేశాలు ఒక్క తాటిపై ఉంటాయా, లేదా గతంలో లాగే చర్చల వరకే పరిమితమవుతుందా? ఇస్లామిక్ నాటో ఆలోచన వెనుక ఉన్న వ్యూహం ఏంటి? భారత్ను ఒంటరి చేయాలన్న పాకిస్తాన్ వ్యూహం ఈసారి పనిచేస్తుందా? పాక్ నేతృత్వంలో ముస్లిం నాటోగా అడుగులు. అంకారాలో చర్చలు ఫలించినట్లుగా సమాచారం. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న భారత్. నాటో తరహాలో ఇప్పుడు ముస్లిం నాటో దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం పాకిస్తాన్, టర్కీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. నాటో మాదిరిగా ప్రపంచంలోని అన్ని ముస్లిం దేశాల ఆర్మీ, పొలిటికల్ కూటమి ఏర్పడాలని కోరుకుంటుంది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ముస్లిం దేశంపై దాడి జరిగితే మిగతా సభ్య దేశాలన్నీ కలిసి దాడి చేసిన ఆ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించాలనేది టార్గెట్. మిగతా దేశాల సంగతి తర్వాత. ముఖ్యంగా పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే మిగతా ముస్లిం దేశాలన్నీ కలిసి భారత్పై సామూహికంగా చర్యలు తీసుకునే పరిస్థితి తీసుకురావాలనేది పాక్ కల. ప్రస్తుతం ఆ ఆలోచనలను ఎక్కువగా ముందుకు నెట్టుతున్న దేశం పాకిస్తాన్. టర్కీ కూడా దీనికి గట్టిగా మద్దతు ఇస్తోంది. సౌదీ అరేబియా కూడా కొన్ని సందర్భాల్లో ఆసక్తి చూపిస్తోంది. కానీ పాకిస్తాన్కు ఈ కూటమి అవసరం ఎందుకు ఎక్కువగా కనిపిస్తుందంటే, భారత్ను ఒంటరిగా ఎదుర్కోలేకపోవడమే ప్రధాన కారణం. ఒక్క చేతితో తాళం వేయలేమన్నట్టు భారత్తో పోటీ పడడానికి పాకిస్తాన్కు ఇతర దేశాల మద్దతు కావాలి. అందుకే అరబ్ దేశాలను కలుపుకొని ఒక పెద్ద కూటమి ఏర్పాటు చేయాలని కలలు కంటోంది పాకిస్తాన్. తాజాగా అదే తరహాలో అన్ని ముస్లిం దేశాలు నాటోగా ఏర్పడాలని టర్కీ తీవ్ర ఒత్తిడి చేస్తోంది. పాకిస్తాన్, సౌదీ నేతృత్వంలోని ముస్లిం నాటోలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు టర్కీ సంకేతాలు ఇచ్చింది. టర్కీ, సౌదీ ఆర్థిక సాయం, పాకిస్తాన్ అణుశక్తితో కలిసి ఈ దేశాలు ఒక కూటమిగా ఏర్పడొచ్చని స్పష్టం చేసింది. ఇందుకోసం టర్కీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు టర్కీ మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా పాకిస్తాన్కు మద్దతు తెలిపింది. ఇప్పుడు ముస్లిం నాటో కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం టర్కీ రాజధాని అంకారాలో జరిగిన చర్చలు పురోగతిని ఇచ్చినట్లుగా సమాచారం. సౌదీ అరేబియా దగ్గర ఆర్థిక బలం ఉంది. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధ సామర్థ్యం, బాలిస్టిక్ క్షిపణులు, మానవ శక్తి ఉంది. ఇక టర్కీ దగ్గర సైనిక సామర్థ్యం, రక్షణ తయారీ స్థావరం ఉంది. ఇలా మూడు దేశాలు కలిస్తే పశ్చిమాసియా, దక్షిణాసియాలో పెత్తనం చెలాయించవచ్చని భావిస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్తో భారత రక్షణ ఒప్పందం నడుస్తోంది. అయితే ఇస్లామిక్ అరబ్ నాటో ఏర్పాటు చేయాలనేది కొత్త విషయం కాదు. 2015లో సౌదీ అరేబియా నేతృత్వంలో ఇస్లామిక్ మిలిటరీ కౌంటర్ టెర్రరిజం కొలిషన్ IMCTC ఏర్పడింది. ఇందులో 34 ముస్లిం మెజారిటీ దేశాలకు సభ్యత్వం ఉంది. ఇందులో పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా, ఆఫ్రికా నుంచి చాలా దేశాలున్నాయి. అయితే ఈ గ్రూప్లో చాలా దేశాలు అనుకునేది ఏంటంటే, ఇది ముస్లిం దేశాల ఐక్యత కోసం కాదు, ఇరాన్ దాని మిత్ర దేశాలను కంట్రోల్ చేయాలనే ప్రయత్నంగానే చూస్తుంటాయి. ఎందుకంటే ముస్లిం మెజారిటీ దేశాల్లో చాలా అంతర్గత విభేదాలు ఉన్నాయి. కంటికి కనిపించని శత్రుత్వాలు ఉన్నాయి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాలో సున్నీ ప్రాబల్యం ఉంది. ఇరాన్లో షియాలు ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళిద్దరికీ పడదు. అందుకే పరోక్ష యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో జియోపొలిటికల్ గేమ్స్ ఇస్లామిక్ కంట్రీస్ మధ్యలో చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ముస్లిం దేశాలు ఒక్క తాటిపై నిలబడతాయని అనుకోవడం మట్టి మీద ఇల్లు కట్టినట్టే. అందరి బాధ ఒకటైతే పాకిస్తాన్ బాధ మరొకటి. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం ఉన్నప్పుడు పాక్ కీలకంగా ఉంది. ఆ తర్వాత దయాది ఇంపార్టెన్స్ తగ్గింది. సో ఇప్పుడు ఇస్లామిక్ నాటో లేదంటే అరబ్ నాటో అనేది తెరపైకి వస్తే అందులో కీ రోలు పోషించాలని తహతాలాడుతుంది. ఇందులో చేరి కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా తీసుకెళ్లడం, కొత్త కూటమిలో దీన్ని చర్చకు పెట్టి వారి మద్దతుతోటి భారత్పై ఒత్తిడి తేవాలనుకోవడం, ఇలాంటి స్ట్రాటజీస్ కనిపిస్తున్నాయి. వీటికి తోడు ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్ ఇస్లామిక్ కూటమి పేరుతోటి ఆయిల్ సబ్సిడీస్ పొందడం, విదేశీ పెట్టుబడులు తెచ్చుకోవడం, ఆర్థిక సాయం పొందవచ్చనే ఆశ కూడా ఉంది. ఇవాళ ఖతార్పై దాడి జరిగింది. రేపు మీపై కూడా అటాక్ జరగొచ్చు. అందుకే అలర్ట్ అవుదాం, కలుద్దాం, తిరగబడదాం. ఇలాంటి డైలాగులతో పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రయత్నాల్లో ఉంది. ఇకపోతే ఇజ్రాయెల్ తనకు నచ్చిన చోట దాడి చేస్తోంది. ఏది కావాలంటే అది చేస్తుంది. మరి చూస్తూ ఊరుకుందామా? ఇది ప్రతిపాదిత ఇస్లామిక్ నాటో కూటమి దేశాల మాట. ఇది బయటకు బాగానే ఉన్నా ఇరాన్ కొన్ని నెలల క్రితమే ఖతార్పై తన సొంత క్షిపణులతో అటాక్ చేసింది.
అణ్వాయుధాలు కలిగి ఉన్న ఏకైక ముస్లిం దేశమైన పాకిస్తాన్ ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయడం, రివర్స్ అటాకింగ్ వ్యూహాలను రెడీ చేయడానికి టాస్క్ ఫోర్స్ కోసం పిలుపునిచ్చింది. ఖతార్పై ఇజ్రాయెల్ దాడితోటి ముస్లిం దేశాలు ఒకే లైన్పై ఉండాలన్న ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నాయి. గతంలో 57 ముస్లిం దేశాలు ఖతార్ దోహాలో సమావేశమయ్యాయి. అందులో 22 అరబ్ దేశాలు కూడా ఉన్నాయి. ఏ ఒక్క ముస్లిం దేశంపై దాడి చేసినా అది తమందరిపై దాడి చేసినట్లేనని ముక్కుమడిగా జవాబు ఉంటుందని చెప్పాయి. అయితే ఇది మాటలో చెప్పినంత ఈజీ కాదు. ఇక్కడ ఇంటర్నేషనల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ముస్లిం ప్రపంచంలో సున్నీ షియా గ్యాప్ ఉంది. ఆధిపత్య పోరాటాలున్నాయి. సౌదీ, యుఏఈ, పాక్ ఇలాంటివి సున్నీలు ఎక్కువగా ఉన్న దేశాలైతే ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్ షియా గ్రూప్ డామినెంట్గా ఉన్నాయి. ఈ 2 గ్రూపులు కలిసి ఛాన్స్ తక్కువ. కలిసిన ఇంటర్నల్గా జియోపొలిటికల్ రైవల్రీ ఉంటూనే ఉంటుంది. టర్కీ సౌదీ మధ్య పోటీ, ఖతార్ సౌదీ మధ్య వైరుధ్యం ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటికి తోడు కొన్ని ముస్లిం దేశాలు అమెరికా వైపు, మరికొన్ని పాక్, ఇరాన్ వంటివి చైనా వైపు ఉన్నాయి. మరికొన్ని రష్యా వంటి దేశాల వైపు ఉన్నాయి. కలిసి నడిచేందుకు ఏ దేశాలు కూటమిగా ఏర్పడ్డా తప్పులేదు. కానీ కుట్రలు చేస్తామంటేనే కుదరదు. సౌదీ, ఈజిప్ట్, టర్కీ, ఇరాన్ కీలక పోటీదారులుగా ఉన్నాయి. ప్రతి దేశానికి రాజకీయ, భద్రత, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. యుఎస్కు మిడిల్ ఈస్ట్లో ఖతర్, ఆల్ ఉదీద్, యుఏఈ, ఆల్ దఫ్రా, బహ్రెయిన్ 5th ఫ్లీట్లో స్థావరాలు ఉన్నాయి. సో అమెరికాతోటి యుఏఈ, సౌదీ సంబంధాలు ప్రత్యేకంగా ఉన్నాయి. వీటితోడు టర్కీ నాటో సభ్య దేశం. దీంతో నాటోకు వ్యతిరేకంగా కూటములు అంటే వీళ్ళు అనుకుంటున్న ఇస్లామిక్ నాటోలో పూర్తి తడాక చూపించే అవకాశం లేదు. ఖతార్, యుఏఈ, సౌదీ, కువైట్ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ముస్లిం దేశాలు ఒక్క తాటిపై నిలబడతాయని అనుకోవడం మట్టి మీద ఇల్లు కట్టినట్టే. ఇస్లామిక్ నాటో ఇప్పుడిప్పుడే ఓ షేప్ తీసుకుంటుంది. ఒకవేళ కూటమిగా ఏర్పడితే నాటో తరహా ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను నిర్వహిస్తాయి. తమ సైన్యాలను ఒకదానితో ఒకటి ఆధునీకరించుకుంటారు. రక్షణ భాగస్వామ్యం ఏర్పడుతుంది. నిఘా సమాచారాన్ని పంచుకుంటారు. ఇస్లామిక్ యూనిటీని ప్రోత్సహించడం లక్ష్యంగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. నిజానికి ఇస్లామిక్ నాటో కొత్త ఆలోచన కాదు. ఇది యెమెన్ యుద్ధ సమయంలో తెరపైకి వచ్చింది. ఐఎస్ఐఎస్ ఆవిర్భావ సమయంలో ఇది తిరిగి వినిపించింది. కానీ ప్రతిసారి అపనమ్మకం, గ్రూప్ వార్, వేర్వేరు ప్రార్థనలతోటి సైలెంట్ అయింది. సో కైరోలో అరబ్ నాటో ఆఫీసు ఏర్పాటు చేద్దామని ఈజిప్ట్ అంటోంది. ఈ ఇస్లామిక్ నాటోకు తాము 20,000 మంది ఆర్మీని అందిస్తామని, ఈజిప్షియన్ 4 స్టార్ జనరల్ను తొలి కమాండర్గా పెడతామని చెబుతోంది. రెగ్యులర్గా లీడర్షిప్ను మారుస్తూ ఉండాలని, త్రివిధ దళాలతో పాటు కమాండో యూనిట్లు, ఆర్మీ ట్రైనింగ్లు ఇవ్వాలని అంటోంది. దీనికి పాకిస్తాన్, టర్కీ, ఇరాన్ ఓకే అంటున్నాయి. డిప్యూటీ కమాండ్ పాత్రలో సౌదీ అరేబియాను, నిధులు, లేటెస్ట్ కెపాసిటీల కోసం యుఏఈ, బహ్రెయిన్లను దింపాలని ఈజిప్ట్ అనుకుంటోంది. సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, పాకిస్తాన్ సహా 50కి పైగా దేశాలు అరబ్ నాటోలో భాగమయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ముస్లిం దేశాలు ఎన్నోసార్లు పాకిస్తాన్పై దాడిని ఖండించాయి. అయితే ఇజ్రాయెల్ను నిలవరించలేకపోయాయి. కారణం ఈ దేశాలకు అమెరికాతో దోస్తీ ఉంది. అమెరికాకు ఇజ్రాయెల్తో ఫెవికాల్ బంధం ఉంది. ఖతార్పై దాడి చేసిన తర్వాతే వారిలో కొంత కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. ముస్లిం దేశాల అతిపెద్ద వీక్నెస్ ఏంటంటే వారి దగ్గర ఆర్మీ బలం లేకపోవడం కాదు, అంతర్గత విభేదాలే. పాలస్తీనా సమస్యకు తామే పరిష్కారం చూపామన్న పేరు కోసం పాకులాడుతున్నాయి. ఖతార్, యుఏఈ వంటి గల్ఫ్ దేశాలు యుఎస్ ప్రధాన ఆయుధ కొనుగోలుదారులు. 2020-24 మధ్య అమెరికా నుంచి ఆయుధాలు కొన్ని దేశాల్లో ఖతార్ 3వ స్థానంలో నిలిచింది. అంటే ఎక్కడి లెక్కలు అక్కడే అన్నట్లు ఉన్నాయి. అంటే సీను మారుతుందా లేకపోతే మళ్ళీ చల్లారిపోతుందా అన్నది చూడాలి. నిజానికి ప్రపంచంలో ఏ కూటమి ఏర్పడుతున్నా అందులో అమెరికా, చైనా తలదూరుస్తుంటాయి. గల్ఫ్ దేశాలకు భారత్ చాలా కీలకమైన మిత్రదేశం. లక్షలాది భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. ఆయిల్, గ్యాస్ వ్యాపారం భారత్తో బలంగా కొనసాగుతుంది. మనం చమురు కొనకపోతే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలకే దెబ్బ పడుతుంది. పైగా భారత్కు రష్యా వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కాబట్టి భారత్ను టార్గెట్ చేయడం అంటే తమ కాళ్ళ మీద తామే గొడ్డలు వేసుకున్నట్టే అని ఆ దేశాలకు బాగా తెలుసు. అటు భారత్లో ముస్లింలకు భద్రత లేదు అన్న విషయాన్ని పాక్ ప్రొజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఏ రకంగా చూసినా కొత్త కూటమి భారత్ను టార్గెట్ చేయడం కలే మరి. మొత్తానికి పాకిస్తాన్ ఆశించినట్లు భారత్ను ఒంటరి చేయాలనుకోవడం అసాధ్యం. ఎందుకంటే ముస్లిం దేశాల అతిపెద్ద బలహీనత వారి దగ్గర సైన్యం లేకపోవడం కాదు, అంతర్గత విభేదాలే. ఎవరి ప్రయోజనాలు వారికి ముఖ్యంగా మారాయి. ఒకే మతం ఉన్నంత మాత్రాన ఒకే విధంగా ఆలోచిస్తారనే గ్యారంటీ లేదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనే మాట ఇక్కడ అక్షరాల నిజం. ప్రస్తుతం భారత పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోంది. అవసరమైనప్పుడు తన ప్రయోజనాలను కాపాడుకునే శక్తి భారత్కు ఉంది. చివరికి చెప్పాలంటే ఇస్లామిక్ నాటో అనే ఆలోచన కొంతకాలం చర్చల్లో ఉంటుంది. తర్వాత మళ్ళీ మసకబారే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఐక్యత మాటల్లో కాదు, నమ్మకంలో ఉంటుంది. నమ్మకం లేకపోతే ఎంత పెద్ద కూటమైనా కాగితపు పులిలానే మిగిలిపోతుంది.